అందరికీ నమస్కారం. తెలంగాణ ఏసీబీ వాళ్ళు నిన్న రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ 1వ సర్కిల్ కి సంబంధించిన డిప్యూటీ కమిషనర్ అయిన కె రవికుమార్ను హోటల్ దగ్గర అక్కడ ఏరియాలోని హోటల్ దగ్గర లంచం తీసుకుంటుండగా తెలంగాణ ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా అతను ఆ ఏరియాలో ఒక హోటల్ ను బెదిరించి ఆ హోటల్లో అక్రమంగా అంటే సక్రమంగా నడవడానికి నాకు 5 లక్షల అమౌంట్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తుండగా అతను దాదాపు 2 లక్షల రూపాయలను ఇస్తుండగా తెలంగాణ ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీన్ని వాళ్ళు తెలంగాణ ఎక్స్ పోస్ట్ కూడా చేయడం జరిగింది. సో తెలంగాణ ఏసీబీ వాళ్ళు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వ అధికారులు లంచగొండి అధికారులు ఎవరైనా సామాన్య ప్రజల నుంచి లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ అయిన 1064 కు మరియు వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయాలని చెప్పి తెలంగాణ ఏసీబీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా సరే ప్రజలు భయపడకుండా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఉండి మాకు సమాచారం ఇస్తే వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరియు వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ చేసేదో వాళ్ళ పేర్లను కూడా వాళ్ళ సంబంధిత వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి తెలంగాణ ఏసీబీ వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే మీరు తెలంగాణ ఏసీబీకి సమాచారం ఇవ్వండి. వాళ్ళు వారిపై చట్టపరమైన కఠినపరమైన చర్యలు తీసుకుంటారు. సో ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలంగాణ ఏసీబీ వాళ్ళు ప్రజలకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.